ఈ విధంగా మన లోపల ఉన్నటువంటి మనస్సుని ఇంద్రియాలనేటువంటి శత్రువులను జయించడానికి సిద్ధోపాయ నిష్ఠులను ఆశ్రయించాలంటే భగవంతుడే తప్ప వేరొకటి నాకు ఉపాయము లేదని నేను చేస్తున్నానని ఏ పని చేయని వారు నిద్రపోతున్న గోపికలు, వారిని లేపాలి. వారు మన వైపు అభిముఖమై ఒక్కసారి వారి చూపు మన మీద ప్రసరింప చేస్తే మన లోపల ఉండేటువంటి ఇంద్రియములు మనస్సు మనకు లొంగుతాయి. దీనికని మన ప్రయత్నం చేతనే మాట అబద్ధం. మేము సాధన చేస్తున్నామండి అనుకోకండి, స్వామి చేయిస్తున్నాడు. మనం జపం చేసినా దేవతార్చన చేసి మొట్టమొదట ఒక శ్లోకం చదివి దేవతార్చన ప్రారంభిస్తారు. స్వశేషభూతేన మయా స్వీయై సర్వపరిచ్ఛదై విధాతుం ప్రీతమాత్మానం దేవ ప్రక్రమతే స్వయం. దేవ స్వామి స్వయం తానే ప్రక్రమతే ఆరాధన ప్రారంభిస్తున్నాడు. ఎవరు ఆయనట. మనం అక్కడ కూర్చుంటాము, దండం పెట్టి కూర్చుంటాము, స్వామి నేను దేవతార్చన చేస్తున్నాను అనకూడదు. మరేమన్నా దేవ ప్రక్రమతే స్వయం. ఎందుకయ్యా ఆయన చేసుకోవడం అంటే ఆత్మానం ప్రీతం కర్తం, తనకి సంతృష్టి పొందడానికి వేడితో చేయిస్తున్నాడు. స్వశేషభూతేనమయ, వాడికి దాసుడైన నా చేత నేననేటువంటి ఆత్మచేత స్వీయై తనవే అయినటువంటి సర్వ సమస్తమైన పరిచ్ఛదై పువ్వులు పళ్ళు నీళ్లు వీటన్నిటితోటి ఆత్మానం ప్రీతం. అబ్బా ఎంత మంచివాడు మావాడి కొనిస్తే చొక్కా ల్యాంగు ప్యాంట్ అవి తొడుక్కొని వచ్చి మనకి దండం పెట్టాడు. మావాడు అబ్బాయి ఎంత పొంగిపోతాం, ఏడు ధరించాడు వీడు. మనం ఇచ్చినవి కట్టుకొని మనకి దండం పెట్టాడు, అది వాడి గొప్పతనం. అయితే దండం పెట్టి అక్షింతలు కొట్టుకు వస్తాడు, వెయ్యమంటాడు, వేసేస్తాం. మనం ఎంత సంతోషం, అబ్బాయి ఎంత బుద్ధిమంతుడండి మావాడు. ఏమంటే ప్రీతం ఆత్మానం కర్తం, తనని సంతృష్టిపరుచుకుంది కోసమని వాడికి ప్యాంటు కుట్టించి షర్టుతోటి వాడికి అన్నీ కుట్టించి ఇచ్చి కొత్తవి వేసుకొని అక్షితలు కొట్టుకొచ్చి మన చేతిలోకి ఇచ్చి దండం పెడితే ఓహోహో ఎంత మంచివాడు. ఇది మన స్వామి యొక్క స్వభావం. కాబట్టి దేవతార్చన చేసేప్పుడు ఏమని చెప్పాలి? స్వామి నీ వాడను, నీ పరికరములతో నీ వాడి చేత నీవు సంతోషం చెందడానికి పరిచర్యలు చేయించుకుంటున్నావా? ఓహో ఏమనుగ్రహం తండ్రి అని కూర్చో ప్రారంభించండి. ఇది పద్ధతి. నిజాలు ఇది కలిగిన వారు పడుకున్న గోపికలు. అంటే పని మానేసిన వారు కారు. పని చేస్తూ వాడు చేయిస్తున్నాడనే భావన లోపల ఉన్నవారంతా పడుకున్న గోపికలు లోపల. అందులో నిన్నటి ఆవిడికి అసలు ఏమీ తెలియదు పాపం. ఇవాళ ఆవిడికి సుఖము దుఃఖము రెండూ తెలుసు. ఇంతకుముందు అనుభవించింది, ఇప్పటికీ కూడా ఇంకా తెలుసు. సుఖం తెలుసు, దుఃఖం తెలుసు. కానీ సుఖము కలిగితే ఎంత బాగుంది, ఇలాంటిది మళ్ళీ వస్తే బాగుండు అనిపిస్తుంది మనకి. దుఃఖం వస్తే నాకే కాదు మా శత్రువుకు కూడా వద్దు అని అనడం మనకి తెలుసు. అయితే దీనిని ఏమిటంటారు అంటే దానివల్ల మనకు కలిగేటువంటి ఒక స్థితి మన లోపల తెలియాలి. సుఖదుఖములు అనుభవించడమే తెలియదు. ఈ వస్తువులు మనం అనుభవించదగినవనే తెలియదు. నిన్నటి ఆవిడికి ఇవి సుఖాన్ని కలిగిస్తాయని తెలియదు, ఈ దుఃఖాన్ని కలిగిస్తుందని తెలియదు. పొగ వేసుకుంటే ఊపిరాడదని తెలియదు, దీపం పెట్టుకుంటే నిద్ర పట్టదని తెలియదు. కానీ గదిలో పడుకుంది హాయిగా మెత్తని పాన్పు మీద. మెత్తని పాన్పు సుఖమని తెలియదు, పడుకుంది నిద్రపోతుంది. అది నిన్నటి దశ. ఇవాళ అలాంటి ఆవిడ కాదు. ఈవిడ అంతకంటే గాఢంగా నిద్రపోతోంది. కానీ నిద్రపోయిన వీడికి తెలుస్తుంది సుఖము దుఃఖము. ఇది భగవద్గీతలో ఈ మనస్సును జయించినటువంటి వారు, అంటే మనస్సుని భగవంతుని వైపు మళ్లించి ఈ ఇంద్రియ వ్యాపారముల విషయముల వైపు వెళ్లకుండా వెనుకకు మళ్లించిన వారి పేరు స్థిత ప్రజ్ఞులు అంటారు. స్థిత ప్రజ్ఞులు. స్థిత అంటే భగవంతుని మీద స్థిత నిలచిన, ప్రజ్ఞ అంటే బుద్ధి కలవారు. వాళ్ళు స్థిత ప్రజ్ఞులు. ఆ స్థిత ప్రజ్ఞుల్లో నిన్నటి వారు ఒక రకం, ఇవాళ వారు మరొక రకం. ఇలాంటి వారు వీరేమిటండి అంటే వీడు సర్వం దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీః మునిరుచ్యతే. సర్వత్ర అనభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇవాళ రేపు ఇద్దరు వస్తారు. ఇవాళ అయినప్పుడు సుఖం వచ్చింది, సుఖం వస్తే అనుభవించేశాడు, అంతే. మంచి మిఠాయి పెట్టాము, తినేశాడు. వాడికి ఏమైనా మంచి మాట అంటాడేమో అని చూస్తుంటాడు. హోస్ట్ పెట్టినవాడు చాలా బాగున్నాయండి అంటారేమో అని. ఏమన్నాడు? మంచి అంత పళ్ళు తెచ్చి ఇచ్చాడు, మురుకుంటాడు, పుచ్చేసుకుంటాడు, అక్కడ పెట్టేస్తాడు. మనకి ఏం కానీ చూస్తే మీకు తెలుస్తుంది. ఏమి ఒకనాడు మనం ఇచ్చిన దానికి అప్రిషియేషన్ ఉండదు కదా. అయ్యో మంచి పని చేశారండి, చాలా గొప్ప పని చేశారు అనరండి. ఏమిటిది అన్యాయం, చేశామే, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టామే, ఒక మాట ఏమీ లేదు, వారు వేసుకున్న మాల వేసేస్తారు, అంతే మనకి పెద్ద ఉపకారం. అంతేగాని అయ్యో ఇదంతా బాగుందండి అనరేమి. అంటే ఇది వారు చేసేది. వారికి ఏమీ ఉండదు, వారికి ఏముండదు. దీని యందు వేసిన దాని యందు కోరిక ఉండదు.
వేడిని దాన్ని చూసిన తర్వాత ఇలాంటిది మళ్ళీ వస్తే బాగుండు అంటే దాని పేరు స్పృహ. స్పృహ అంటే ఏమిటి? నాకు మళ్ళీ ఇలాంటిది కావాలి. మనం ఏం చేస్తాం, ఒకరు ఇంత పండు ఇచ్చారనుకోండి, ఇస్తే ఇవాళ చూసి నిన్న మీరు ఎక్కడ తెచ్చారో పండు చాలా బాగుందండి, చాలా మంచి పండు దొరికింది, ఇవిడైనా దొరుకుతున్నాయని అడుగుతా అంటే మరో పండు కావాలి అని అర్థం. కాబట్టి దీని పేరేమిటి? స్పృహ. ఈ స్పృహ ఉండదు వారికి. రెండవది మరొకటి ఏముండదు, దుఃఖం కలుగుతుంది. దుఃఖం కలిగితే అనుద్విగ్నమనా, మనకి దుఃఖం కలిగితే గుండె కదిలిపోతుంది. ఉద్వేగం అంటారు దాన్ని. ఉద్వేగం అనగా గుండె దడదడ కొట్టుకుంటా, ఇది కొట్టుకోదు వారికి. అనుద్విగ్నమనా. సుఖేషు విగత స్పృహ, సుఖం కలిగింది, స్పృహ ఉండదు. మళ్ళీ ఇలాంటిది కావాలనిపించదు. వీళ్ళు ఈ స్థితిలో ఉన్నటువంటి పెళ్ళి వాళ్ళ ఇది ఎలాగుంటుంది? నిద్రపోతున్నట్టే ఉంటుంది, కానీ నిద్ర సామాన్యమైన నిద్ర కాదు, మంచి పెద్ద నిద్ర. కాబట్టి నిన్నటి ఆవిడ పడుకుంది, అసలు ఏమీ తెలియకుండా పడుకుంది ఆవిడ. ఇవాళ ఆవిడ తెలిసినట్టే ఉంది, కానీ ఏమిటో మరి తెలివిరాదేమో అంత గాఢమైన నిద్రపోతుంది ఈవిడ. ఇలాంటి ఆవిడని ఇవాళ మెలుగుతున్నారు పడుకున్నటువంటి పిల్లని. ఇది నేను మనవి చేశాను. చివరికి ఆళ్వార్ల కథలు ఇవన్నీ వరుసగా 10 మంది ఆళ్వార్ల యొక్క కథలు 10 పాశురాల్లో వస్తాయి. మొదటి పాశురాలలో 3 ఆళ్వార్లు, వారు 3 కలిసేసరికి ఒక వెలుగు వచ్చింది. ఆ వెలుగే శ్రీమన్నారాయణుడు, లక్ష్మీదేవి అనే మెరుపు, నారాయణుడు అనే మేఘము మెరుపు కలిసి ఒకసారి ఎదురుగా దర్శనమైతే చూసేసరికి స్వామికి ఆ దివ్య సౌందర్యానికి ఎక్కడ కంటిరాపు తగులుతుందో అని బెంగపెట్టుకుని 3 ఇద్దరు హారతులు పట్టారు. 3 ఆయన చూసి అనుభవించాడు. ఇది నిన్నటి సన్నివేశం. ఇవాళ వీరేం చేస్తున్నారు? ఈయనకి ఏమీ అసలు చదువుకోలేదు. ఆయన పుట్టగానే మరి ఎవరైనా పడేశారో, ఆయన అక్కడే పుట్టాడో తెలియదు. ఒక వెదురు పొదలో ఉన్నాడు. ఆ వెదురు పొద నరుకుతున్నటువంటి ఒక మేదరి వాడికి దొరికాడు. ఈయన దొరికితే ఆ మేదరి ఆయన పట్టు వెళ్ళి ఆయన్ని పెంచుకున్నాడు. పెంచాడు పిల్లడుగా. ఏమి తాగడు, తినడు. రోజు ఒక ఆమె తెచ్చి పాలు పెడుతూ ఉండేది. ఆ పాలు పెడుతూ ఉంటే దంపతులు పాలు పెడుతూ ఉంటే తాగుతూ ఉండేవాడు. ఆ భార్యాభర్తలు రోజు పాలు తెచ్చి పాపం ఇలా కూర్చున్నాడు, ఈ పసివాడు ఏమి తాగడం లేదని ఆ మేదరి దంపతులు పాలు పెట్టారు. తాగాడు. పాలు తాగినందుకు వారికి ఏమిటి, వారికి ఒక మంచి యోగ్యమైన కుమారుడు కలిగాడు వారికి. వాడు మహాభక్తుడై ఈయన దాసుడైపోయినాడు. ఈ మేదరి వారు పెంచినటువంటి ఈయనకి పేరు భక్తి సారుడు అని పేరు. సారమైన భక్తి ముద్ద ఆయన దగ్గర కొడుకుని పెట్టారు సేవకి. వీడు సేవ చేస్తున్నాడు. ఆయన ఒక కుటీరం ఇక్కడ వేశారు. ఈయన మాట్లాడనేది ఏమీ లేదు. ఎవడో యోగి ఉంటాడని ఈ పసివాడికి ఒక ఆశ్రమం కట్టేశారు, అందులో పెట్టేశారు. తమ కొడుకుని శిష్యుడిగా పెట్టేశారు. అక్కడ వారిద్దరూ ఉన్నారు. ఆశ్రమంలో ఒక పరిచర్యకు ఒక ముసలావిడ చేరింది. ఆవిడ ఒక్కో వీధిలో తుడుచుకొని బతికేటువంటి ఆవిడ. పోనీ పుణ్యం వస్తుంది జీతం లేకపోయినా అని వారి ఆశ్రమం తుడవడానికి నీళ్లు చల్లడానికి వెళ్ళేది. ఆమె అలా పరిచర్యలు చేస్తోంది. ఇలా కొంతకాలం ఉన్న తర్వాత ఆయన మహాయోగి అయిపోయి, ఆయనకేమి లోకం తెలియదు, లోకం మీద అభిలాష లేదు. ఏషణాత్రయం అంటారు. 3 ఏషణలు అంటే డబ్బు మీద కోరిక, పిల్లల మీద కోరిక, తరువాత లోకం మీద కోరిక. అంటే లోకం మీద కోరిక అంటే ఏంటి? నన్ను వీళ్ళంతా అప్రిషియేట్ చేస్తున్నారా లేదా, అభినందిస్తున్నారా లేదా, స్తోత్రం చేస్తున్నారు అనిపిస్తున్నాడు. ఎంత గొప్పవాడికి కూడా ఏమనుకుంటున్నారో, ఏమనుకుంటే వీడికి ఎందుకు పట్టదు, వారికి మనకో పడుతుంది. దీని పేరు లోకేషణ. విత్త ఏమిస్తున్నారు, వారు ఇచ్చే సంభావన ఏమైనా ఉందా, ఈ తాంబూలలో వట్టిపండేనా చూస్తుందండి ఈ కన్ను. ఇది విత్తేషణ. రెండవది దారేషణ, ఆ భార్య కావాలి. కొంతమంది పుత్రేషణ, దారేషణ, విత్తేషణ అంటారు. కొంతమంది దారేషణ, పుత్రేషణ, లోకేషణ అంటారు. ఎలాగన్నా 3 ఏషణలు ఉండకూడదు, అంటే 3 రకముల కోరికలు ఉండకూడదు. ఇవి 3 లేనివాడు ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా ఆయనకి పలకరించడు, మాట్లాడు, వచ్చారా అనడు, పోయారా అనడు, చూస్తూ ఉంటాడు. వచ్చిన వాళ్ళు దండం పెట్టుకోవడం, వెళ్ళిపోవడం. ఈయన కూర్చొని ఒక తోట మొక్కలన్నీ అందరూ అడుగున వేళ్లు పాస్తే ఈయన ఇలా తలకిందులుగా ఆ ఊళ్ళో రాజుగారు అలా వెళుతున్నారు గుర్రం మీద. చూశారు ఈ ముసలి యువతిని. అంటే ముసలిది కాదు ఇప్పుడు యువతే, కానీ వెనక ముసలి. ఆ పడుచు పిల్లని చూశారు. అబ్బా ఎంత అంతే కట్టా అని దాన్ని ఆయన ప్రేమించారు. తీసుకెళ్ళి అంతఃపుర రాణి చేసేసారు. అయ్యా వీధులు తుడుచుకొని కలాప చల్లుకునేది ఇప్పుడు రాణి అయిపోయి కూర్చుంది. ఏమిటి ఆయన రాజుగారు ముసలాడైపోతున్నాడు, ఈవిడ యవ్వనం కరగడం లేదు. ఏమిటిది, నాకంటే ఇది వేగం ముసలిది అవడం లేదు, నేను ముసలివాడిని అయిపోతాను, ఎందుకు బెంగ పట్టుకుంది, ఏమిటిది, మనకేమిటి ఏమైనా రహస్యం ఉందా? నాకు తెలియదు రహస్యం. ఇలా ఒక సాధు, ఒక యోగి ఉన్నాడు అక్కడ, ఆయన పిచ్చివాడు, ఆయన అతను ఇచ్చాడు ఇది కబూలు, నాకు తెలియదు అక్కడ ఉండేవాడిని. అలా అయితే ఆయన మనం పిలిపిస్తే మనకి ఇస్తారనుకున్నాడు అనుకొని కబురు పంపించాడు. ఎలా వస్తాడు? ఆయన దగ్గరికి వెళ్ళడానికి తన స్టేటస్ భంగం.
వెళ్ళి అడుగుతాడా వీడు, చక్రవర్తి కదా పెద్ద రాజుగారు. అప్పుడు ఆయన శిష్యుడికి గౌరవించాడు, అబ్బాయి ఓ మాట మీ గురువు గారు మా దగ్గరికి రమ్మన్నాం, మేము కోరేమని చెప్పమన్నాడు. పంపిస్తే ఆ శిష్యుడు వెళ్ళాడు, ఇలా రమ్మంటున్నారు. నాకు తీసాడు ఆయన, సమాధానం చెప్పుడు, రానాడు వెళ్ళాడు. వీడు వెళ్ళి మళ్ళీ చెప్తాడు, మా గురువు గారు రారండి అలా పిలిస్తే ఎక్కడికి, అవసరమైతే మీరు దయచేయండి. వీడికి కోపం వచ్చింది. కోపం వచ్చి పోని నూరామ ఆస్థానానికి వచ్చి నువ్వు మంచి కవిట పాటలు రాస్తావు, నా మీద పాటలు రాయమన్నాడు. అయ్యా మా గురువు గారు మీద తప్ప మరొకరి మీద పాటలు రాయడం నాకు అలవాట్లేదండి అన్నాడు వాడు. అయ్యా ఇంకా పట్టడానికి కోపం వచ్చి మీరు మా రాజ్యంలో ఉండడానికి లేదు, ఖాళీ చేసి ఉన్నాడు. ఖాళీ చేసేయమంటే సరే ఏముంది పదవికి వెళ్ళిపోదా ఉన్నారు, ఏముంది శిష్యుడు వెళ్ళిపోతున్నాడు. గురువు గారు బయలుదేరిపోయినారు. వారు పూజించే దైవం ఉన్నాడు వారి ఇంట్లో, ఆయన కూడా నేను కదిలిపోతాను, అయితే మీరు వెళ్ళిపోతే నాకెందుకని ఒక ఆలయంలో ఉన్నారు వీరు. ఆలయంలో ఉన్నటువంటి ఆ స్వామి ఆయన కూడా కదిలిపోతున్నాడు. కదిలిపోతుంటే ఊరంతా గోల పెట్టేసి ఇదేమిటి విగ్రహం కదిలిపోతుంది ఏమిటి చూసి గాబరా పడిపోయి అప్పుడు మళ్ళీ ఆయన ప్రార్థించారు, కదా స్వామి విగ్రహం వెళ్ళిపోతే ఊరికి అనర్థం అండి, అంటే మీరు ఎలాగైనా దాన్ని ఆపవలసింది. అంటే ఏమిటి చేయాలి, మీరు ఉండిపోతే విగ్రహం ఉండిపోతుంది. అప్పుడు ఈయన చెప్పారు, ఉండండి స్వామి, మరి వారందరూ బాధపడుతున్నారు కాబట్టి మేము ఉంటాం మీరు ఉంటారని. అప్పుడు రాజుగారు వచ్చి బతిమాలితే ఉన్నారు. ఈ దేవుడికి పేరు కంచిలో ఉంది, ఇది ఆలయం, యథోక్తకారి అని పేరు. యథోక్త అంటే చెప్పిన విధంగా, కారి చేసిన దేవుడు ఆయన యథోక్తకారి. ఆ దేవుడిని చూశారు. ఈయనకి సిద్ధులేమీ లేవు, పట్టి గుడ్డ చిన్న ఏదో ఒక పువ్వు కూర్చుంటాడు, పిచ్చి పనులు చేస్తూ ఉంటాడు. ఒక బొంత ఆయనకి, ఆ బొంత కుట్టుకుంటూ ఉంటాడు. స్థవానం సూది దారం బొంత గుడ్డలు వేస్తున్నాడు, ఏ గుడ్డ దొరికినా వేస్తున్నాడు, దాని మీద కుట్టేస్తూ ఉన్నాడు. వీధిలో తిరుగుతాడు, పీలికలని తెస్తాడు, కుడుతూ ఉంటాడు. ఏమిటో ఈ పని అర్థం కాలేదు. ఇది వేదాంత రహస్యం అన్నారు మన పెద్దలు. వీటికి అన్నిటికీ అర్థాలు ఉన్నాయి. చెట్టు మీదన నీళ్లు పోయడం ఎట్లా, వేళ్ళు పైకుంటే పోస్తారా? మన చెట్టుకి వేళ్ళు ఎక్కడున్నాయి? ఏ చెట్టు? సంసారం అనే వృక్షానికి మూలం ఎక్కడుంది? చెప్పింది భగవద్గీతలో 15వ అధ్యాయం, ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం. ఒక రావి చెట్టు ఉందయా, దాని మొదలు పైకుంది, కొమ్మలు కిందకున్నాయని చెప్పింది. ఈయనకు ఆ రహస్యం తెలిసినవాడు. పిచ్చివాళ్ళ ప్రతి మొక్క ఎక్కడిస్తున్నాడు, అటించుడు పోతున్నాడు, మీదకి నీళ్లు పోస్తున్నాడు. అంటే ఏమిటర్థం? నేనైనా ఇక్కడ నీళ్లు పోస్తే పెరిగేది సంసారం, అక్కడ నీళ్లు పోస్తే ఆ మూలం వృద్ధి పొందుతుంది, దానికి అర్పించాలి. కాబట్టి ఏ కర్మ చేసినా వాడికి అర్పించు, ఏ కర్మ చేసినా వాడికి అర్పించని బోధపడతాడంటే ఈ పాఠం ఎవడికి తెలుస్తుంది? తల్ల కిందలో పడుతున్నాడు పిచ్చివాడు అనుకున్నారు లోకం అంతా. రెండవది ఆయన చేసేది ఏమిటి? బొంత కుట్టడం. మనం అందరం ఏం చేస్తున్నాం అంటే ఒక్కొక్క దారం కుడుతున్నాం. ఏమిటి కుడుతున్నాం? నీవు ప్రేమ ఇవాళ మనకి పుట్టిన పిల్లడి మీద, రేపు వాడికి పుట్టిన పిల్లడి మీద, ఎల్లుండి వాడికి వచ్చిన పెళ్ళాం మీద, ఆ మర్నాడు వాడికి వచ్చినటువంటి మరొక కోడల మీద, ఇలాగూ రోజుకొక సంబంధం. ఇది నాది అనేటువంటి సంబంధముల చేత ఏమిటి చేస్తున్నావు? నువ్వు సూదితో బొంత కుట్టినట్టు కుట్టుకుంటున్నావు, పెద్ద బొంత. ఈ బొంత కప్పుకో తిరుగుతున్నావు నువ్వు. ఎంతసేపు బొంత కప్పుకుంటున్నావు. మనం ఏ బొంత? అనేక మందిని మన ప్రేమ సంబంధములనేటటువంటి దానితోటి కుట్టుకొని మనం తిరుగుతున్నాం. ఇది చెప్పాలి ఈ పాఠం. దీనికోసం ఆయన చిత్రంగా బొంత, మొక్కలు, చిన్న తోట, తలకిందుల మొక్కలు, తోట. ఇదండి ఆయన వ్యాపారం. ఇంకా లోకం ఎవడైనా వాడిని పిచ్చివాడు అనుకోరు. కాబట్టి ఆయన పేరు ద్రావిడ భాషలో తిరుమొడిషై ఆళ్వా. ఇది మెడ్రాస్ కొంచెం దూరంలో పూందమల్లి రోడ్లో వెళుతూ ఉంటే అక్కడ మనకు కనిపిస్తుంది గోపురం దూరంగా తిరుమొడిషై అనేటువంటి ఊరు. అక్కడ ఆయన ఉండేవారు. ఆయన అలా ఉంటూ ఉండగా ఆయనకి ఏ సిద్ధుడు లేవుడికి ఇదే వెర్రి పనులు చేస్తూ కూర్చుంటే ఒక సిద్ధుడు వచ్చాడు. ఆయన హిమాలయాలలో తపస్సు చేసి రససిద్ధి పొంది ఏదంటే అది అయిపోయేటువంటి ఒక సిద్ధి పట్టుకొని చూడబడు. ఈయన చూస్తే జాలి వేసింది. పాపం వెర్రివాడు, ఏమీ లేదు, తినడానికి తిండి లేదు, కట్టుకుంది గుడ్డ లేదు, ఏదో ఈ చింకు గుడ్డలని కుట్టుకుంటున్నాడు. వీడికి ఏది కాలుస్తుంది వచ్చాడు, గుడికి ఇద్దామని వచ్చిన రస కుటికి ఇచ్చాడు. డబ్బాయి తీసుకో, ఇది మీ దగ్గర పెట్టుకోండి మీకు ఏది కావాలంటే అది వస్తుంది, దీన్ని చూడండి ఒకసారి కోరండి అన్నాడు. ఇది ఇలా ముట్టిస్తే బంగారం అయిపోతుంది అని ఒక స్పరిశవేది లాంటిది ఇచ్చాడు. ఈయన చూశాడు, ఇలా పుచ్చుకున్నాడు. సరే అని అక్కడ పెట్టాడు. పెట్టి తన ఒళ్ళు ఎన్నాళ్ళ నుంచి స్నానం ఉండదు కదా ఆయనకి, ఇలా ఒళ్ళు నలిచాడు. నలిస్తే ఇంత మందు వచ్చింది, అది ఇలా చేశాడు. ఆయనకి ఇచ్చాడు. ఈయన, అయ్యా ఇది మీరు పట్టుకో, వెళ్ళి దేనికి కాల్సి దానికి తగల్చండి, బంగారం అయిపోతుంది అన్నాడు. అంటే అంత వేళాకోళంగా ఉంది ఈయనకి. ఉంటే ఆయనకి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి దాన్ని ముట్టించాడు. ముట్టిస్తే వాడు ఏది పట్టుకుంటే అవన్నీ బంగారం అయిపోతున్నాయి. ఇదేమిటారా వీడు కూడా మనకంటే గొప్ప సిద్ధుల్లో ఉన్నాడు. ఒళ్ళు నలిచిన మన్నుకే ఇంత శక్తి ఉంది. మన ఎక్కడో సత్యశ్రీ హిమాలయాలు తపస్సు చేసి రసగుడికి తెస్తే వీడు ఒంటి మన్ను ఇచ్చేసాడని వాడు వింతపడిపోయినాడు. ఇలాంటి వెర్రి పనులు చేస్తూ ఉండేవాడు. ఈయన మేదరి వారి వంశంలో ఉండడం చేత పాపం దందెం లేదు. బ్రాహ్మడు కాడకదు, దాన్ని ఎవడు వేస్తారు? వీడికి ఉపనయనం ఎవరికి ఇస్తారు? గాయత్రి ఏమీ లేదు, వేదం అసలు లేదు, వేదాధ్యాయానికి అధికారం లేదు వాడికి, మేదరి వాడు చదవడానికి వీల్లేదు.
ఈయన ఒకసారి తీర్థయాత్రకి బయలుదేరాడు. బయలుదేరి వెళుతూ ఉంటే తిన్నగా కుంభకోణం అని వెళ్ళారు. ఆ కుంభకోణానికి ముందుగా ఒక ఊరుంది, అది పెరుంపులియూరు అని పేరు. ఆ పెరుంపులియూరు అనేటువంటి ఊళ్ళో పెద్ద బ్రాహ్మణులందరూ మంచి శ్రోత్రియులు, వేదం చదువుకున్నవారు, యజ్ఞాలు చేస్తున్నవారు. అయ్యా ఈయన ఇలా వెళ్ళిపోతున్నాడు. వాళ్ళందరూ వేదం చదువుకుంటున్నారు. అప్పుడు ఆ రోజులలో వేదం శూద్రుడంటే వడువు కాని వాడు, ఉపనయనం కాని వాడి చెవిని పడితే ముందు వాడి చెవుల్లో ఇనుము కాల్చిపోసేమన్నారు. వేదం చెప్పిన కదా. అదేమిటంటే అన్యాయం మధ్యన వాడికా అంటే అధికారం లేనివాడు విన్నాడు కనుక వాడికి ముందు. కాబట్టి లంచం పుచ్చుకున్నవాడు కాదు, ఇచ్చిన వాడికి కూడా పనిష్మెంటే. లంచం పుచ్చుకున్నవాడు ఎంత తప్పు, ఇచ్చినవాడు ఎంత తప్పే. కాబట్టి చదివితే విన్నవాడికి అంతే తప్పు కనుక వాడికి ప్రాయశ్చిత్తం చేయమన్నారు. చెయ్యమంటే ఈయన వస్తూ ఉంటే వాళ్ళందరికీ మానేశారు, వేదం చదవడం మానేశారు. మానేస్తే మర్చిపోయినారు. ఎక్కడ ప్రారంభించారు, ఎక్కడ అయిపోయినారు తెలియదు. మన ఇటువంటి సహస్రనామం మధ్యలో చచ్చిపోతాం, ఎక్కడ ప్రారంభించామని అలాంటి చిక్కులో పడిపోయినారు వీళ్ళందరూ. పడిపోతే అప్పుడు మళ్ళీ ఏం చేశారు వీళ్ళను? అప్పుడు ఆయన మహానుభావుడు, ఆయనకి వేదాలన్నీ లోపల తనంత తాను భాషిస్తాయి. భగవత్ దర్శనం చేసిన వాడు, ఆయనకి ఎక్కడ చూస్తున్నా భగవానుడి దర్శనం అవుతున్నాడు. జారి వేసింది, ముందుకు నడిచి వెళ్ళిపోతూ అక్కడ నల్లటి ధాన్యపు గింజ దొరికింది. ఆ ధాన్యపు గింజ ఇలా గోళ్లతో ఉంచేశాడు, ఉంచేసి అక్కడ పడేశాడు. అరే వీడికి ఏదో మన అర్థం తెలిసిపోయిందిరా వేదానికి. అందులో చదివితో ఏముంటుందిట, నఖ నిర్భిన్న కృష్ణ యవ, కృష్ణ యవ నఖ నిర్భిన్న అని పదాలు ఉన్నాయట. కృష్ణ యవ అంటే నల్లధాన్యం, నఖ గోళ్లతో, నిర్భిన్న చీల్చినది ఆ యజ్ఞంలో పురోడాశానికి వండాలి అని ఒక శాస్త్రం కథ చెబుతోంది బ్రాహ్మణం వేదంలో. ఆ బ్రాహ్మణం వాక్యం వాళ్ళు చదువుతున్నారు. ఈయన విన్నాడు, ఈయనకి తెలుసున్నది, కానీ ఈయన అర్థం తెలియనట్టు వెళ్ళిపోతున్నాడు. వాళ్ళు మానేశారు, మానేసి మరిచిపోయినారు. ఈయన ధాన్యం జ్ఞాపకం, బాగుంది జ్ఞాపకం అన్నారు, ఏదో అనుకొని ఊరుకున్నారు. కానీ ఈయన నమ్మలేదు. ఈయనోడు వేదం తెలుసున్న ఆయనకి ఏదో క్యాజువల్గా అలా పడేసాడు. ఇప్పుడు మన వాళ్ళు చూడండి ప్రతిదీ యాక్సిడెంటల్ అంటూ ఉంటారు. యాక్సిడెంటల్ అంటే దానంతా అది అయిందని. అలాగే ఇది యాక్సిడెంటల్ అనుకున్నారు వాళ్ళు. అనుకొని కింద పడేశారు, వాళ్ళు వెళ్ళిపోయినాడు. తిన్నగా కుంభకోణం వెళుతున్నారు ఈయన. ఆ కుంభకోణం వెళుతూ ఉంటే ఈ తిరుంపులియూరు వారి యజ్ఞంలో ఏమి దేవతలు రావడం లేదు, ఎవరు పిచ్చినా పరకడం లేదు. ఎందుకంటే ఈయన వస్తే అవమానం చేశారు కదా ఈ వేద పండితులు, ఇక్కడ అసలు ఎవరు రావడం లేదు. సరే తీసుకొచ్చారు, కూర్చోబెట్టారు. ఇలాగోలా పాపం బాగుండదు మర్యాద కోసం, ఎందుకంటే చిక్కుపడిపోతామని మళ్ళీ తీసుకొచ్చారు, కూర్చోబెట్టారు. దందెం లేనివాడు వట్టి గుండెల మీద ఏం కప్పు లేదు, వట్టి కట్టుకున్న గుడ్డ తప్ప ఏమీ లేదు. ఏం కూర్చున్నాడు దందెం లేకుండా దిశ గుండెలతో కూర్చుంటే ఎలాగ వీళ్ళకి అన్ని చిక్కులు. వీళ్ళ దేవతలు చూస్తే దేవతలు రాలేదు. అప్పుడు చూశారు, ఈయన గౌరవిస్తే కానీ రారు కాబోరు అనుకున్నారు. ఇది ఎవడో ఏమిటో అన్ని సంఖ్యలు ఉంటాయండి మనకి. ఎంతసేపు ఏదో శరీరానికి సంబంధించినవి అన్ని బెంగలను. ఈ శరీరం బ్రాహ్మణ శరీరమా, క్షత్రియ శరీరమా, శూద్ర శరీరమా, వీడికి మనం దండం పెట్టచ్చా, పెట్టకూడదా, మనం ఇంత గొప్ప వాళ్ళం బ్రాహ్మణం కదా, వేదం చదువుకున్న పండితులం కదా, వీడికి దండం పెడితే ఎంత అవమానం, ఎంత చిక్కులు పడిపోతున్నాం మనం అందరం. వారికి అలాగే కలిగింది పాపం. కలిగితే అప్పుడు వారు ఒక్కసారి ఆయన వైపు చూశారు. ఇంతసేపు చూడలేదు, ఇప్పుడు చూశారు. చూసేసరికి ఆయన హృదయంలో సాక్షాత్ లక్ష్మీనారాయణ దర్శనమైనారు. అందరూ ఒక్కసారి చేతులెత్తి నమస్కారం చేశారు. ఆయనకి నమస్కారం చేసి అప్పుడు దేవత అందరూ వచ్చారట, భాగాలు పుచ్చుకున్నారు. అయిపోయింది. కుంభకోణం వెళ్ళాడు. ఇక్కడ కుంభకోణంలో ఆయన ప్రదక్షిణం చేస్తున్నారు వీధులు. అంటే ప్రదక్షిణం చేస్తుంటే ఈ ఆలయంలో ఉన్నటువంటి విగ్రహం శార్ంగపాణి అని అక్కడ దేవుడి పేరు. ఆ శార్ంగపాణి అనే ఒక శేషశయ్య మీద పడుకొని ఉంటారు. ఆ పడుకున్నటువంటి స్వామి ఇలా లేచిపోతున్నారు. రాతి విగ్రహం, శిలా విగ్రహం, అది ఇలా లేస్తుంది. అదేమిటో గాబరా పడుతున్నారు, ఏదో దేశానికి అరిష్టం, విగ్రహం కదులుతోంది, విగ్రహం లేస్తోంది అనుకున్నారంటే ఏంటి, ఆ వీధి అంటే వస్తున్నాడు ఈయన్ని చూడాలి స్వామి. చూడడానికి మనం పడుకున్న వాళ్ళు ఎవరైనా వస్తే ఇలా పడుకొని లేస్తాను చూడండి, అలా లేస్తున్నారు. ఇప్పటికీ అలా ఉండిపోయినాడు ఆయన. ఇది చూసి వాళ్ళు ఆశ్చర్యపడిపోయినారు. ఆ శారంగపాణి సన్నిధికి వెళ్ళి ఆయనకి మంగళాశాసనం చేసి ఈయన అనేకమైనటువంటి దివ్య ప్రబంధాలు రాసి మహత్తరమైనటువంటి వైభవాలు ఎన్నో ఉన్నాయి. ఉంటే ఏమిటో ఆయనకి తెలుసునా, నాకు శక్తి ఉందని తెలియదు, నాకు ఇంత జ్ఞానం ఉందని తెలియదు, నాకు భగవద్ అనుగ్రహం ఉందని తెలియదు, భగవత్ సాక్షాత్కారం ఉందని తెలియదు, ఏమీ తెలియకుండా ఉన్నాడు ఆయన. బట్ అన్ని ఉండి ఉన్నాయని తెలియకుండా, అవి నేను అనుభవించదగినవని కానీ పొందదగినవని తెలియకుండా ఉన్నటువంటి ఆళ్వారు నిన్నటి ఆళ్వారు. ఎవరైనా అద్దాల మేడలో దీపాలు, మెత్తని పాంపు, చుట్టూ అగరుదూపాలు, అమ్మగారు పక్కన కూర్చొని, ఇదంతా కథంతా నిన్నటిదైంది. అది ఆళ్వారు. ఆయన్ని లేపాం. అటువంటి మహాపురుషుల అనుగ్రహం పడితే మనకి మనసు లొంగాలి. కానీ నీ సాధన వెర్రి జపాల వల్ల దొరుకుతుందా? ఎంతసేపు చేసినా జపంలో మీద ఎన్ని లక్షలు అయిందో లెక్కే మిగులుతుంది. ఎన్ని లెక్కలైంది, ఎన్ని లక్షలు అయింది. రోజు నేను 3 లక్షలు చేస్తానండి, 2000 చేస్తానండి. ఎంత చేస్తే నష్టం ఏమిటి, ఎంత చేసినా ఒకటే, ప్రయోజనం లేదు. కాబట్టి ఏది ఉండాలి, వారి అనుగ్రహం ముందు పడితే తర్వాత నీవు జపం వల్ల నీకు ప్రయోజనం ఉంటుంది. ఇది మనకు ఒక సిద్ధాంతం, దానిని నేర్పుతోంది ఈ లేపడాలన్నీ. ఇంక తరువాత ఇవాళ అంతకంటే అర్థానమైన మనిషి ఈయన ఒక శూద్ర దంపతులు.